భారతీయ వైద్య రంగం కొత్త వరవడికి నాంది పలుకుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అవుతోంది. ప్రపంచంలో ఎక్కడ నూతన టెక్నాలజీ వచ్చినా దాన్ని తెలుగు రాష్ట్రాలు అమిత వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. సుదూర తీరాల నుంచి పర్యవేక్షిస్తూ రోబోటిక్ టెలి సర్జరీ చేసి హైదరాబాద్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించిన వైనంపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. దేశాల మధ్య దూరాలు చెరిగిపోతున్నాయి. వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో సర్జరీలకు సరిహద్దులు ఉండవని వైద్య నిపుణులు నిరూపిస్తున్నారు. విదేశాల్లో కూర్చుని హైదరాబాద్లోనూ మరో జాతీయ నగరంలోనూ సర్జరీ చేసే అవకాశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. దానితో వైద్య రంగంలో సరికొత్త అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. సర్జరీలకు సరిహద్దులు ఉండవని హైదరాబాద్ వైద్య నిపుణులు నిరూపించారు. ఎక్కడో 7,000 కిలోమీటర్లకు పైగా దూరాన చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న ఓ భారతీయ వైద్యుడు ఇక్కడ హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ AANU ఆసుపత్రిలోని పేషెంట్కు క్లిష్టమైన రోబోటిక్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ, వేగవంతమైన 5G ఇంటర్నెట్ సదుపాయంతో ఈ శస్త్రచికిత్స జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఒక 60 ఏళ్లు దాటిన మహిళ మూత్రాశయ సంబంధిత అనారోగ్యంతో AANU వైద్యులను సంప్రదించారు. అదే సమయంలో ఆసుపత్రికి చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ వుహాన్లోని టోంగ్జీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ హెపటో పాంక్రియాటో బైలియరీ అసోసియేషన్ చైనీస్ చాప్టర్ 10వ కాంగ్రెస్ కు హాజరయ్యారు. ఆ సదస్సులో కొత్తగా వచ్చిన రోబోటిక్ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందో అక్కడికి వచ్చిన వైద్య నిపుణులందరికీ చూపించడానికి లైవ్ గా 26 ఆపరేషన్లు చేశారు. వాటిలో 5 అక్కడి నుంచి విదేశాల్లో ఉన్న పేషెంట్లకు చేసినవి. ఆ 5 ఒకటి డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ చేసిన యురేటరల్ రీఇంప్లాంటేషన్ సర్జరీ అని చెప్పుకోవాలి. వుహాన్లోని టోంగ్జీ ఆసుపత్రి వైద్య బృందం, హైదరాబాద్ వైద్యుడు డాక్టర్ గౌస్ ఇక్కడ హైదరాబాద్ ఆపరేషన్ థియేటర్లో వైద్యులు అలా అంతా కలిసి ఒక టీంగా సమన్వయంతో ఈ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్సకు ముందు 2 నగరాల్లోని వైద్యులు రోగి వైద్య చరిత్ర, స్కానింగ్ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. టోంగ్జీ ఆసుపత్రిలోని రోబోటిక్ సిస్టమ్ కు హైదరాబాద్లోని AANUలోని రోబోటిక్ వ్యవస్థను అనుసంధానం చేశారు. రోబోటిక్ చేతుల కదలికలకు సంబంధించిన మార్గదర్శకాలను ముందుగానే రూపొందించారు. తర్వాత హైదరాబాద్ వైద్యులు రోగికి మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లో రోబోటిక్ పరికరాలను సిద్ధం చేశారు. రోబోటిక్ వ్యవస్థలో అమర్చిన అత్యాధునిక 3D కెమెరాలు ఇక్కడి దృశ్యాలను వ్యూహాల్లోని డాక్టర్ గౌస్ కు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. అక్కడ ఆయన ఓ ప్రత్యేక కన్సోల్ వద్ద కూర్చుని రోబోటిక్ చేతులను నియంత్రిస్తూ హైదరాబాద్లోని రోగికి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 5G నెట్వర్క్ సాయంతో కేవలం 200 మిల్లీ సెకన్లలోనే ఆదేశాలు చేరటంతో రోబోటిక్ చేతులు వైద్యుడి చేతి కదలికలను వెంటనే అనుసరించాయి. దీంతో ఆపరేషన్ అత్యంత ఖచ్చితత్వంతో సాగిందని, 90 నిమిషాల్లో పూర్తయిందని వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సర్జరీని కొనసాగించడానికి వీలుగా శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపు హైదరాబాద్ వైద్య బృందం ఆపరేషన్ థియేటర్లోనే ఉంది. చైనాలో డాక్టర్, హైదరాబాద్లో సర్జరీ ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? సో టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా దాన్ని పాసిబుల్ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సర్జరీ విజయవంతంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సర్జరీ చేసినటువంటి డాక్టర్ మనతో పాటు గౌస్ గారు ఉన్నారు. సో ఎలా పాసిబుల్ అవుతుంది, ఏ టెక్నాలజీ ఉండాలి, సో ఎంత సమయం పట్టింది, ఇవన్నీ కూడా ఆ టెక్నాలజీ గురించి మనతో పూర్తిగా షేర్ చేసుకోబోతున్నారు. సో మొత్తం కూడా వైద్య రంగం అయితే కొత్త పుంతలు తొక్కుతుంది సార్. ఎక్కడో 7,000 కిలోమీటర్స్ అవతల మీరుండి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్కి సర్జరీ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా తెలంగాణ వైద్య రంగంలో, తెలంగాణలో ఇది మొట్టమొదటి సర్జరీ. సో ఎలా ఉంది సార్? నమస్కారం అండి, నేను డాక్టర్ గౌస్ని. ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హైదరాబాద్ నుంచి ఉన్నాను. మా మెయిన్ బ్రాంచ్ బంజారా హిల్స్ నుంచి ఈ టెలి సర్జరీ చేయడం అనేది జరిగింది. నేను అక్కడ కాన్ఫరెన్స్కి ఇన్వైటెడ్ ఉండే వుహాన్, చైనాలో. సో అక్కడ నుంచి నేను ఇక్కడ నా పేషెంట్ కొరకే అక్కడి నుంచి వెళ్ళి చేసింది. సో బేసికలీ ఒక ఫీమేల్ పేషెంట్ ఇన్ హర్ 60s. ఆమెకి మూత్రనాళ కిడ్నీ నుంచి మూత్రాశయంకి తీసుకొచ్చే నాళం బ్లాక్ ఉండే లెఫ్ట్ సైడ్. దానికి కొత్తగా అతికించడం అనేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఇది చాలా మైన్యూట్, చాలా
కాంప్లెక్స్ సర్జరీ. కాకపోతే చేయడం అనేది ఎంత ప్రిసైజ్గా చేస్తామో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దాని కొరకు రోబోటిక్ సర్జరీ అనేది చేయడం అనేది జరిగింది. అక్కడ నుంచి ఎందుకు చేసామంటే కాన్ఫరెన్స్ కొరకు అక్కడ ఇన్వైట్ చేసినప్పుడు ఈ పేషెంట్తో కన్సెంట్ తీసుకొని ప్రాపర్గా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా చేయగలుగుతాము. అండ్ ఇన్ హెల్త్ సెక్టర్ ఇలాంటి ప్రాసెస్ కూడా ఉంది, ఇలాంటి చేయడం కూడా జరగవచ్చు ఫ్యూచర్లో. బికాస్ రాను రోబోటిక్ టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది. సో అంత దూరం నుంచి ఉండి కూడా చేయగలుగుతున్నాము ఇలాంటి రీకన్స్ట్రక్టివ్ ప్రిసిషన్ సర్జరీ అనేది చూపించడానికి కొరకు ఈ కేసు అనేది చేశాము. అండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తనకు మీకు ఎలా చెప్పారు? సో సక్సెస్ఫుల్గా చేశారు, కానీ ఒకవేళ ఇంటర్నెట్కి సంబంధించో లేదా 5G టెక్నాలజీకి సంబంధించో ఏమన్నా మిస్ప్లేస్ అయితే ఇక్కడ టీమ్ అలర్ట్గా ఉందా? సో మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది సార్ పేషెంట్కి సంబంధించి? మీకు ఏ టెలి సర్జరీ అన్నా చేయాలనుకున్నప్పుడు ఇక్కడగా లోకల్ పేషెంట్ పక్కన కూడా క్వాలిఫైడ్ పీపుల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా రావచ్చు. కాకపోతే ఇది మేము రోజు చేసే ప్రొసీజరు, ఇక్కడ ఇంత ఫ్రీక్వెంట్గా చేసినప్పుడు అలాంటి ప్రాసెస్ రావడం అనేది చాలా రేర్. బట్ స్టిల్ ఆల్ ద బ్యాకప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇంటర్నెట్ బ్యాకప్ కూడా విత్ రిడెండెన్సీ అన్నీ పెట్టుకునే చేస్తాము. అండ్ వీ హ్యాడ్ అ క్వాలిఫైడ్ టీమ్ హియర్ ఆల్సో టు టేక్ కేర్ అండ్ డూ ఇఫ్ అట్ ఆల్ నా కనెక్టివిటీగా ఏమైనా ఇష్యూ అయితే టెక్నికల్గా ఏమైనా అవుతే కూడా చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇది ఎలాంటి ప్రొసీజర్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చేసిన తర్వాతనే ఇలాంటి దాంట్లో వెంచర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ముఖ్యంగా ఇప్పటికి ఇండియాలో 2 సర్జరీస్ జరిగాయి. ఒకటి బాంబేలో జరిగింది, ఒకటి తెలంగాణలో ఇక్కడ జరిగింది. సో ఓవరాల్గా చైనా నుంచే ఇవి జరుగుతూ ఉన్నాయి. మిగతా కంట్రీస్ కూడా ఇవి పాసిబుల్ ఉంటుందా? ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఎలాంటి ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు, ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది, అన్ని హాస్పిటల్స్కి ఇది అందుబాటులోకి రాబోతుందా? ముఖ్యంగా వైద్య చరిత్రలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. సో రాబోయే టైంలో డాక్టర్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు. సో పేషెంట్స్కి ఎక్కువ సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 1 or 2 చేసే దగ్గర 3-4 చేయొచ్చు. టైం డ్యూరేషన్ కలిసి వస్తుంది, ఉన్న చోట నుండి చేయొచ్చు. సో మొత్తంగా ఈ వైద్య రంగంలో దీన్ని ఎలాంటి మెట్టులాగా చూడొచ్చు, ఎలా ఉంటుంది? టెక్నాలజీ అనేది ఎవరన్నా పైసలు ఉండేవాడు కొనొచ్చు. కాకపోతే ఎక్స్పర్టైజ్ కొన్ని చోట్లే ఉంటుంది. ఎక్స్పర్టైజ్ అందరికీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఆ ఎక్స్పర్టైజ్ ఎవ్రీవేర్ అవైలబుల్ ఉండడానికి ఇది చాలా ఉపయోగం. రోబోట్స్ అనేది ఇండియాలో డెవలప్ అవుతున్నాయి ఈ మధ్య, అవుట్ సైడ్ కంట్రీస్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ అవైలబిలిటీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఆ కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. దాని కొరకు వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. కాకపోతే అడ్వాంటేజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఈ రోబోట్ అనేది అన్ని చోట్ల ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే టీమ్ హూఎవర్ ఇస్ దేర్ విత్ ద పేషెంట్తో ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ ఎక్స్పర్టైజ్ ఉండే సర్జన్స్తో కమ్యూనికేట్ చేస్తూ ప్రతి కేసు వాళ్ళు చేయడం కన్నా కొన్ని కాంప్లెక్స్ కేసెస్కి దే కెన్ హ్యావ్ అ కాంటాక్ట్ విత్ ద కాంపిటెంట్ సర్జన్ అట్ డిఫరెంట్ ప్లేస్ వేర్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ అవసరం ఉండే పరంగా ఎక్కడ అవసరం పడుతుందో అలాంటి ప్రొసీజర్స్లో ఈ టెలిరోబోటిక్ సర్జరీ వల్ల చాలా ఫీజిబుల్ ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మినిమం రిక్వైర్మెంట్ ఈజ్ గుడ్ బ్యాండ్విడ్త్ కమ్యూనికేషన్. అరౌండ్ 50 to 100 Mbps స్పీడ్ ఉంటే కంఫర్టబుల్లీ మనం ఫోన్లోనే 4K వీడియో చూడగలుగుతున్నాము. అది ఒక 10 Mbps 15 Mbps ఉంటేనే 4K అనేది స్ట్రీమింగ్ అవుతా ఉంది. సో ఈ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ అనేది 100 Mbps స్పీడ్ ఉంటే కూడా యూ కెన్ హ్యాపీలీ కమ్యూనికేట్ బిట్వీన్ 2 given points అండ్ కంఫర్టబుల్లీ డూ ద సర్జరీ. కాకపోతే కొంచెం ఇంటర్ఫేస్ మ్యాచింగ్ చేయడానికి ఈ కమ్యూనికేషన్కి ఆ మిల్లీసెకండ్ ల్యాగ్ కూడా కాకుండా చూసుకోవడానికి కొన్ని ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అదే రోబోటిక్ కంపెనీ విల్ టేక్ కేర్. మెయిన్ హిండరెన్స్ ఫర్ ఈ రోబోటిక్ సర్జరీ ఉండడం కన్నా మెయిన్ రీజన్ ఇస్ కెపెక్స్. ఇనిషియలీ చాలా ఖరీదు ఉంటుంది ఈ రోబోటిక్ టెక్నాలజీ తెచ్చుకోవడానికి ఆ హాస్పిటల్కి. సెకండ్ దానికి నేర్చుకోవడానికి ఆ ఎక్స్పర్టైజ్ కావాలి, ఈ రెండు కావాలి. సో ఆ ఇనిషియల్ రోబోట్ కొనడానికి కూడా ఇంత కాస్ట్ అనేది హాస్పిటల్ పెట్టగలగాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ ఇట్ ఇనిషియలీ. బట్ రాను ప్రాబబ్లీ యాజ్ ద ప్రైస్ గోస్ డౌన్ చాలా మంది తీసుకోవడం అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్ ఇస్ ఎవ్రీ రోబోటిక్ సర్జరీ ఈజ్ అ టెలిరోబోటిక్ సర్జరీ ఓన్లీ. అంటే డైరెక్ట్గా మేము పేషెంట్కి ముట్టుకొని ఆ ఇన్స్ట్రుమెంట్స్తో డైరెక్ట్ పేషెంట్ పైన అనేది చేయడం అనేది జరగదు రోబోటిక్ సర్జరీలో. పేషెంట్కి పేషెంట్ కార్ట్ అనే ఒక 3 భాగాల్లో ఒక భాగము పేషెంట్ కార్ట్ అనేది ఉంటుంది రోబోట్లో. అది పేషెంట్లో హోల్ చేసి దాన్ని ఇన్స్ట్రుమెంట్స్కి తగిలిచ్చేసిన తర్వాత సర్జన్ వచ్చి కన్సోల్ పైన కూర్చుంటారు. కన్సోల్ అంటే ఒక కంప్యూటర్ లాంటిది. దాంట్లో మనం కన్నులు పెట్టి 3D విజన్తో ఆ హ్యాండ్ మూమెంట్స్తో ఆ పేషెంట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ కదులుతాయి ఇక్కడ కదిలిస్తే. సో బేసికలీ ఆపరేషన్ థియేటర్లో కూడా చేసేది టెలిసర్జరీనే. కాకపోతే పేషెంట్ పక్క నుండే చేస్తాము. ఏమైనా ఉంటే ఈ సర్జనే పోయి పేషెంట్కి మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. టెలిసర్జరీ ఇదే చాలా ఈ కన్సోల్కే చాలా దూరం తీసుకెళ్ళి పెట్టుకోవడానికి టెలిసర్జరీ అనేది చేస్తాం. దీంట్లో ఒకటే ప్రాబ్లం ఏమైందంటే ల్యాగ్ వస్తుంది.
కొంత సమయము ఈ చేసిన మూమెంట్కి పేషెంట్ లోపల కదిలే ఇన్స్ట్రుమెంట్కి కొంచెం టైం ల్యాగ్ ఉంటుంది. ఆ టైం ల్యాగ్ తగ్గించడానికి ఒక ఇంటర్ఫేస్ అనేది తెచ్చి ఈ టైం ల్యాగ్ ఎక్కువ కాకుండా చూసుకోవడానికి జరుగుతుంది. రాను ఇంకా అది ఫైన్ ట్యూన్ అయిపోయి ఆ ల్యాగ్ కూడా మొత్తానికి తగ్గిపోయినట్టు చేస్తున్నారు. ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు సార్, ప్రస్తుతానికి ఎంత ఉండొచ్చు నార్మల్ సర్జరీకి టెలికాస్ట్ సర్జరీకి? ఒకవేళ పేషెంట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే, నిజంగా సీరియస్ కండిషన్స్ అలాంటివి ఉంటే ఎంత గ్యాప్ ఉండొచ్చు అంటే నార్మల్ సర్జరీకి అండ్ టెలి సర్జరీకి? టెలి సర్జరీ కన్నా నార్మల్ సర్జరీకి అండ్ రోబోటిక్ సర్జరీకి అని అడగవచ్చు. బికాస్ రోబోటిక్ సర్జరీనే అది. టెలి సర్జరీ జస్ట్ డిస్టెన్స్ పెంచుకోవడం. సో రోబోటిక్ సర్జరీకి బికాస్ రోబోట్ వాడడానికి కోసం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన ఇనిషియల్ కాస్ట్, ప్లస్ ప్రతిసారి వాడడానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్, దాని కవర్స్ అవన్నీ ఉంటాయి, డిస్పోజబుల్స్, అది పడేయాల్సి వస్తుంది దాని తర్వాత వాడిన తర్వాత. దానికి కాస్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి కేస్కి విచ్ ఇస్ ఓపెన్ సర్జరీకి లేకుంటే లాప్రోస్కోపీకి కంపేర్ టు రోబోటిక్ చేయాలనుకుంటే 1 to 1.5 lakh rupees ఎక్స్ట్రా ఈ ఖర్చులన్నీ ఉంటాయి. సో భవిష్యత్తులో కూడా అతి తక్కువ టైంలోనే ఈ సర్జరీస్ అన్ని కూడా ఒక కన్సోల్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేస్తున్నారు. సో భవిష్యత్తులో మాత్రం ఈ టెలి రోబోటిక్ సర్జరీ ఏదైతే ఉందో ప్రతి హాస్పిటల్లోకి వస్తే డాక్టర్స్ కూడా చాలా త్వరగా సర్జరీస్ చేయడానికి, సో బయట నుంచి కూడా చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ కావచ్చు, యూరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా సర్జరీ అయితే అద్భుతంగా చేశారు. సో చైనా నుంచి ఇక్కడ వరకు ఈ యొక్క పర్టికులర్గా తెలంగాణలో మొట్టమొదటి సర్జరీ చేయడంలో విజయవంతమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. O2 స్టూడియో. ఇటువంటి సర్జరీలు విజయవంతంగా ముగించడానికి నిరంతరాయ ఇంటర్నెట్ సౌకర్యం చాలా ముఖ్యం. సర్జరీ సమయంలో నెట్వర్క్ దెబ్బతినకుండా చూసుకోవటం అనివార్యం. అందుకే ఆసుపత్రి వర్గాలు 3 నెట్వర్క్లను సిద్ధం చేసి ఉంచాయి. ఎలాంటి సమస్య వచ్చినా మరో నెట్వర్క్ ను స్విచ్ ఆన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు సులభంగా వైద్య చికిత్సతో పాటు శస్త్రచికిత్స అందే అవకాశాలు పెరిగాయి. పైగా వైద్య రంగంలో భారత్ చైనా ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. భారతీయ వైద్యుల శస్త్రచికిత్స నైపుణ్యానికి తాజా ఆపరేషన్ దర్పణం పట్టింది. మరోపక్క రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ తరహా రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా నిరూపితమైంది.